హాయ్ అందరికీ వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఇప్పుడు సమ్మర్ సీజన్ కదా. సమ్మర్ సీజన్ అంటే మనకు గుర్తొచ్చేది మ్యాంగోస్, మామిడికాయలు, మామిడి పండ్లు. మనం మామిడి పండ్లు తినొచ్చు, కానీ మామిడికాయలు కొన్ని చేదుగా, కొన్ని పుల్లగా, కొన్ని వగరుగా ఉంటాయి కదా, అవి డైరెక్ట్గా తినలేము. సో మనం ఏదైనా రెసిపీ చేసుకోవచ్చు మామిడికాయలతో. నేను మొన్న మా ఇంట్లో మామిడికాయలతో మామిడికాయ పచ్చి పులుసు ట్రై చేశాను. ఆ రెసిపీ మీకు కూడా షేర్ చేద్దామని వచ్చాను. ఫస్ట్ నేనైతే ఒక మామిడికాయ తీసుకొని వాష్ చేసుకున్నాను. వాష్ చేసుకొని కుక్కర్లో పెట్టి దాంట్లో ఒక గ్లాస్ వాటర్ యాడ్ చేశాను. యాడ్ చేసి కుక్కర్ స్టవ్ మీద పెట్టాను. ఇంకా అది బాయిల్ అయిపోయింది. ఇది మా ఇంట్లో నేను పెట్టుకున్న మిర్చి చెట్టు అనమాట. ఆ మిర్చి చెట్టు నుండి 3 మిరపకాయలు అయితే తీసుకున్నాను, తెంపాను. తెంపి వాటిని స్టవ్ మీద ఇట్లా కాల్చుకొని రోల్లో వేసి దంచుకున్నాను అనమాట. అయితే దీంట్లో నేను కొంచెం పెప్పర్ పౌడర్ కూడా యాడ్ చేశాను. యాడ్ చేసి 2 కలిపి దంచుకొని పక్కన పెట్టుకున్నాను. పక్కన పెట్టుకొని ఇంకా నెక్స్ట్ నా మామిడికాయ అయితే ఉడికిపోయింది. ఇది కాసేపు చల్లారే వరకు పక్కన పెట్టుకున్నాను. పక్కన పెట్టుకొని నెక్స్ట్ ఒక మసాలా అయితే తయారు చేసుకోవాలి ఈ మామిడికాయ పచ్చిపులుసుకి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక గిన్నె పెట్టుకొని దాంట్లో ఒక స్పూన్ మెంతులు యాడ్ చేయాలి. మెంతులు యాడ్ చేసినాక నెక్స్ట్ ఒక స్పూన్ జీలకర్ర యాడ్ చేయాలి. జీలకర్ర యాడ్ చేసినాక ఒక స్పూన్ తెల్ల నువ్వులు యాడ్ చేయాలి. యాడ్ చేసుకొని వాటిని దూరగా వేయించుకోవాలన్నమాట. మరి మాడిపోవద్దు, కొంచెము వేగాలి. వేగిన తర్వాత ఇవి చల్లారే వరకు తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ మామిడికాయ అయితే మొత్తం చల్లారిపోయింది. దీంట్లో గ్లాసుడు వాటర్ యాడ్ చేసుకొని మొత్తం గుజ్జంతా తీసేయాలన్నమాట వాటర్లో. మొత్తం నేనైతే ఆ పొట్టు కూడా బాగా ఉడికిపోయింది, అది కూడా అందులోనే వేసాను. పిక్క మాత్రం తీసి పక్కన పెట్టుకున్నాను. అది గూజంతా మొత్తం తీసేసినాక ఇప్పుడు దీంట్లో పక్కన దంచి పెట్టుకున్న మిరియాలు పచ్చిమిర్చి పేస్ట్ ఇందులో చేయాలి. యాడ్ చేసి కలుపుకోవాలి. కలుపుకొని దీంట్లో ఇప్పుడు మనము ఇందాక ఒక పౌడర్ వేయించి పెట్టుకున్నాం కదా మసాలా కోసము, అవి మిక్సీలో యాడ్ చేసుకొని అవి పౌడర్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇది లాస్ట్లో యాడ్ చేయాలి. ఇలా పౌడర్ లాగా చేసుకోవాలి మెత్తగా. ఇప్పుడు ఇందులో కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోవాలి. సాల్ట్ అంటే మన టేస్ట్కి తగ్గట్టు యాడ్ చేసుకోవాలి, అంటే టేస్ట్ చూస్తూ సాల్ట్ యాడ్ చేసుకోండి. నెక్స్ట్ ఒక స్పూన్ ధనియాల పౌడర్ యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకున్నాక కలపాలి. దీన్ని కలిపి పక్కన పెట్టుకోవాలి. తర్వాత మనము ఆనియన్ కట్ చేసి పెట్టుకోవాలి పక్కన. ఆనియన్ కూడా యాడ్ చేసుకొని కలుపుకోవాలి. కలిపి పక్కనైతే పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ చారుని పోపు పెట్టుకోవాలి. పోపు పెట్టుకోవడానికి ఫస్ట్ స్టవ్ ఆన్ చేసి మళ్ళీ ఒక గిన్నె పెట్టి అందులో ఆయిల్ యాడ్ చేసి ఆయిల్లో పోపు దినుసులు అవన్నీ యాడ్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు ఇందులో కొంచెం ఎండుమిర్చి, కొంచెం పచ్చిశనగపప్పు,
ఇంకా జీలకర్ర, ఆవాలు, దంచి పెట్టుకున్న వెల్లుల్లిపాయలు, కరివేపాకు, కొంచెం పసుపు, కొంచెము నేనైతే ఇందులో కొంచెం పుదీనా అండ్ కొత్తిమీర కూడా యాడ్ చేశాను పోపులో. ఇది వేయడం వల్ల టేస్ట్ ఇంకా కొంచెం బాగుంటుంది అనమాట. మీరు కూడా ఎప్పుడైనా ట్రై చేయండి పచ్చి పులుసు కానీ ఏమన్నా చేసినప్పుడు. లాస్ట్లో కొంచెం పసుపు యాడ్ చేసుకోవాలి. పసుపు యాడ్ చేసుకొని కొంచెం ఫ్రై అయ్యే వరకు ఉంచాలి స్టవ్ పైనే. తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ పచ్చిపులుసులో ఇది యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని కలుపుకోవాలి మొత్తం. కలుపుకున్న తర్వాత లాస్ట్లో మనము ముందు వేయించి పెట్టుకున్న మసాలా పౌడర్ ఉంది కదా, ఇది ఒక స్పూన్ యాడ్ చేయాలి. కొంచెం యాడ్ చేసి అందులో ఇంకా కొత్తిమీర, పుదీనా, ఇంకా కొంచెం పక్కన పెట్టుకున్నా నేను వాటర్లో, అది కూడా యాడ్ చేసుకున్నా. ఇంకా పచ్చిపులుసు రెడీ అయిపోయింది, మామిడికాయ పచ్చిపులుసు. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఇంట్లో. టేస్ట్ అయితే చాలా బాగుంది. మేము ఇంకా ఇంట్లో ట్రై చేసిన మామిడికాయ పచ్చిపులుసు అయితే ఇలా రెడీ అయిపోయింది. టేస్ట్ అయితే చాలా బాగుంది. మీరు కూడా ఒకసారి ఇంట్లో ట్రై చేయండి. ఈ మ్యాంగో సీజన్లోనే కదా మనం ఏమైనా చేసుకునేది. మ్యాంగో సీజన్లో అయినా మీరు ట్రై చేయండి. ఇంకా మేము అన్నంలో అయితే మధ్యాహ్నం ఇదే పచ్చిపులుసుతోనే తిన్నాము. చాలా బాగుంది అన్నంలో కూడా. Okay, thank you for watching our video. Please like, share and subscribe to our channel. Bye.